నమస్తే, నేను శిరీష. అయితే ఈ మధ్యకాలంలో హైందవ ధర్మం పేరుతో, ఈ పూజల పేరుతో కొంతమంది నకిలీ బాబాలు, దొంగ స్వామీజీలు అమ్మవారి పూజల పేరుతో దశమహావిద్యలు అంటూ వెలుగులోకి వస్తున్నారు. ఈ పూజల పేరుతో మనుషుల్ని దోచుకుంటున్నారు, అమాయకమైన ప్రజల్ని మోసం చేస్తున్నారు. అసలు ఈ దశమహావిద్యలు అంటే ఏంటి? సనాతన ధర్మంలో వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి? మనం ఈరోజు తెలుసుకుందాం. ముందు ఈ ఎపిసోడ్లో దశమహావిద్యల గురించి కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. హైందవ ధర్మం అంటే అంధవిశ్వాసం కాదు, వేల ఏళ్ల జ్ఞానం. ఇది మనకు జ్ఞానాన్ని అందిస్తుందే తప్ప భయాన్ని పుట్టించదు, భయపెట్టాలని ప్రయత్నించదు. కానీ ఈ రోజుల్లో అనేక మంది నకిలీ బాబాలు, దొంగ స్వామీజీలు ఈ పూజల పేరుతో అమాయకమైన ప్రజల నమ్మకాన్ని అడ్డం పెట్టుకొని డబ్బుల్ని దోచుకుంటూ వాళ్ళను అమాయకంగా హింసిస్తున్నారు. ఒక విధంగా మానసికంగా వాళ్ళని లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అద్భుతాలు చేస్తూ ఉంటారు, మోసం చేస్తూ ఉంటారు, మోక్షం పేరుతో భయపెడుతూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఈ సనాతన ధర్మం ఎప్పుడు మనిషికి అజ్ఞానాన్ని కాదు, జ్ఞానాన్నే బోధిస్తుంది. అలాంటి పరమ జ్ఞానం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోయే. ఏ పూజలతో అయితే మనుషుల్ని భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారో అలాంటి ఈ దశమహావిద్యలు ఎవరిని భయపెట్టడానికి కాదు, మాయలు చేయడానికి కాదు, చిట్కాలని అమ్ముకోవడానికి అసలే కాదు. ఇవి జ్ఞానానికి ప్రతిరూపాలు, మోక్షానికి మార్గాలు, శక్తి తత్వాలు. దశ అంటే 10, మహా అంటే పరమ, విద్యలు అంటే జ్ఞానం. అమ్మవారి 10 అత్యున్నత జ్ఞాన స్వరూపాలే ఈ దశమహావిద్యలు. అందులో కాళి భయాన్ని, అహంకారాన్ని తొలగించే శక్తికి స్వరూపం అమ్మవారు. తార కష్టకాలంలో దారి చూపే తల్లి. త్రిపుర సుందరి కావలసింది అందం కాదు, ఆత్మజ్ఞానం అని బోధించే తల్లి, పరిపూర్ణ జ్ఞానం అని చెప్పే అమ్మవారు. భువనేశ్వరి ఈ సృష్టి అంతా అమ్మ గర్భంలోనే దాగుందన్న సత్యాన్ని చెప్పే తల్లి. చిన్నమస్తకాదేవి త్యాగం లేకుండా జ్ఞానం రాదని చెప్పే రూపం ఆ అమ్మది. సాధనలో కఠినత్వం నేర్పే శక్తి భైరవి. శూన్యాన్ని అర్థం చేసుకునే వాడికే నిజమైన జ్ఞానం వస్తుంది అని చెప్పే తల్లి ధూమావతి. అలాగే బగళాముఖి శత్రువుల్ని, బయటి శత్రువుల్ని కాదు, మన అంతఃశత్రువులను జయించే జ్ఞానాన్ని పొందాలని చెప్పే తల్లి బగళాముఖి. మాతంగి మాట, కళ, జ్ఞానం అన్నిటికీ ఆధారం ఆ మాతంగి. కమలాత్మిక సంపద అంటే డబ్బు కాదు, సంతృప్తి అని చెప్పే తల్లి. అయితే ఈ దశమహావిద్యలు ఏవైతే ఉన్నాయో ఇవి బాబాల దగ్గర దొరికే మంత్రాలు కాదు, గురు ఉపదేశంతో మాత్రమే, కఠినమైన నియమాలతో మాత్రమే, అహంకారం లేకుండా మాత్రమే, కేవలం సాధనతో సాధించాల్సిన విద్యలు. అది కూడా గురుముఖత సాధించాల్సిన విద్యలు. లేకపోతే శక్తి జ్ఞానంగా కాదు, విపత్తుగా మారుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సనాతన ధర్మం మోసాన్ని నేర్పలేదు, భయాన్ని పుట్టించలేదు. అది చెప్పింది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో, అదే ధర్మం అని. భయం కాదు, జ్ఞానమే నిజమైన శక్తి. ఈ రోజు దశమహావిద్యల గురించి కొద్దిగా పరిచయం చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక్కో అమ్మవారి గురించి మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మ అంటే ఎప్పుడు భయపెట్టేది, శిక్షించేది కాదు. ఈ పూజలు చేయకపోతే మీకు ఇదవుతుంది, ఈ పూజల్లో ఈ లోపం జరిగితే మీకు ఇలాంటి కష్టం వస్తుందని భయపెడుతూ ఒక మనిషి యొక్క మానసిక స్థితిగతుల్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తూ నేర్పే విద్యలు కానీ, చేసే పూజలు కానీ అవి ఎంత మాత్రమో హైందవ ధర్మంలో భాగం కాదు. అవి కేవలం వ్యక్తిగతంగా ఒక మనిషి వాళ్ళ స్వార్థం కోసం చేసే పూజలు, వాళ్ళ స్వార్థం కోసం చేసే వ్యాపారం. ఇది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే. అయినా ఒక విషయం, అమ్మ భయపెట్టడం ఏంటి? బయట ఎక్కడి నుంచైనా, ఈ దుష్టశక్తి నుంచైనా భయం అనేది కలిగితే చంటి పిల్లాడు సైతం తల్లి దగ్గరికి వెళ్ళి సేద తీరుతాడు. అలాంటిది మనల్ని కన్నా అమ్మే మనల్ని ఇంత రక్షించగలిగింది. అమ్మలగా అమ్మ రక్షిస్తుంది, కానీ దుష్టశక్తిగా ఎప్పుడు మారింది? ఈ అమ్మను అడ్డం పెట్టుకొని చేసే పూజలకి జనాలు అమాయకంగా బలి కావడం ఎంత మాత్రం సహించదగ్గ విషయం కాదు.